నమస్తే ఫ్రెండ్స్, ఇది MI32. MI32లో సింగిల్ కాప్ ప్యానల్ వచ్చింది. ఇది పచ్చడి అయిపోయింది. ప్యానల్ శుభ్రం పగిలిపోయింది. ఈ ప్యానల్ ఓపెన్ చేశాను ఆల్రెడీ. ఇదిగోండి, ప్యానల్ అంతా బ్రేక్ అయిపోయింది. ప్యానల్ అయితే మనం ఈ సింగిల్ కాప్ ప్యానల్కి ఒక్క నిమిషం, ఈ సింగిల్ కాప్ ప్యానల్కి ఇన్నోలెక్స్ ప్యానల్ సెట్ చేస్తున్నాను. ఇది సెట్ అవుతుందా, మ్యాపింగు పిక్చరు మిర్రర్ వస్తుందా, వస్తే ఏం చేయాలి, ఎంఐలో సర్వీస్ మోడ్ ఆన్ అవుతుంది కానీ సర్వీస్ మోడ్లో మిర్రర్ ఉండదు, మ్యాపింగ్ ఉండదు అని ఇవన్నీ కొన్ని ఈ ఎంఐలో సెట్ అవ్వ చాలా మట్టుకి. అయితే సింగిల్ కాప్ ప్యానల్ సెట్ అవుతుంది 32లో, లేదంటే ఎస్టీ ప్యానల్ సెట్ అవుతుంది. కాబట్టి ఇది ఏంటన్నది నేను ఇప్పుడే సెట్ చేశాను. ఇవి ఎడ్జ్లు అవి కొద్దిగా కట్ చేసి నీట్గా సెట్ చేశాను. దీన్ని మొత్తం పై డోర్ అది వేసిన తర్వాత అప్పుడు పిక్చర్ ఎలా వస్తుందో ఆన్ చేసి చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇది ప్యానల్ వేసాను, ఫ్రంట్ క్యాప్ వేసాను, ఫ్రేము. ఇప్పుడు ఈ ఎల్ఈడిఎస్ వచ్చింది. మరి సింగిల్ కాప్ ప్యానల్ కాబట్టి చిన్న స్లాట్ నుంచి పెద్ద స్లాట్కి. ఇప్పుడు మనం ఇటు సైడ్ ఏమో క్లిప్ టైప్ వచ్చింది. మనం ఈ ఎల్ఈడిఎస్ కూడా మార్చాలి. ఇప్పుడు ఇవి ఇందులోని కూడా మొన్న కొత్తగా తెప్పించాను. ఈ ఎల్ఈడిఎస్లో కూడా అది వేద్దాం, వేసి ఆన్ చేసి చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి కొత్తగా వచ్చే మనం తెప్పించాను. 130 రూపీస్ పడింది. ఇది ఒక్కొక్కటి 130 రూపాయలు పడింది. మన విజయవాడ కామెంట్స్ గారి దగ్గర తెప్పించాను. ఇది డైరెక్ట్గా పెట్టేసుకోవడమే. చూద్దాం ఒకసారి, పెట్టి ఆన్ చేసి చూద్దాం. పిక్చర్ ఎలా వస్తుందా, రివర్స్లో వస్తుందా, మ్యాపింగ్ వస్తుందా, ఏంటి సంగతి ఒకసారి చూద్దాం. ఇది ఎలా వేసి దీని కింద వచ్చాను లూజ్ అంతా. ప్రస్తుతానికి ఇలా ఉంది. ఆన్ చేద్దాం ఒకసారి. ప్లగ్ పెట్టాను, స్టాండ్ బై లైట్ వెలిగింది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఒకసారి. ఇది ఎంఐ ఎలా ఉంది, తిరగేసి రివర్స్లో ఉంది. ఆన్ చేశాను. ఇది రివర్స్లో వచ్చింది ప్లస్ మ్యాపింగ్ వచ్చింది. ఈ మ్యాపింగ్ కంప్లైంట్, రివర్స్లో పిక్చర్ మిర్రర్ కంప్లైంట్ ఎలా చేయాలన్నది కూడా నేను చెప్తాను. ఇది మ్యాపింగ్ కంప్లైంట్లో ఉంది. మ్యాపింగ్ కంప్లైంట్ ప్లస్ మిర్రర్ కంప్లైంట్, ఇది రివర్స్లో ఉంది. ఇప్పుడు పేరు చూడండి, పేరు ఎంఐ పేరులా ఉంది. ఇక్కడ ఏమో తిరగేసి ఉంది. ఇది ఎలా ఉందన్నది నేను మొత్తం బిగించి సెట్ ఏం చేస్తే ఈ మిర్రర్ కంప్లైంట్, మ్యాపింగ్ కంప్లైంట్ పోద్ది అన్నది ఒకసారి తెలియజేస్తాను. అయితే కొన్ని ఎంఐ సెట్లో, కొన్ని కాదు, ఇప్పుడు వచ్చి లేటెస్ట్ మోడల్ అన్నీ కూడా మనకి ఇక్కడ 2 జంపర్స్ ఇస్తాడు. చూడండి, బోర్డులో 2 జంపర్స్ ఇవ్వండి. ఈ జంపర్స్ ఇప్పుడు మనకి ఈ ప్యానల్లో సింగిల్ కాప్ ప్యానల్ వాడాడు కాబట్టి ఈ జంపర్ దీనికి ఉంది. ఈ జంపర్ మనం తీసి అవతల దానికి పెడదాం. దీనికి ఉండేది దీనికి పెడదాం. పెడితే ఏం మార్పు అయినా, పిక్చర్లో ఏదైనా మార్పు వచ్చినప్పుడు, మ్యాపింగ్ వచ్చింది, పిక్చర్ రివర్స్ వచ్చింది ఫస్ట్ ఆన్ చేసినప్పుడు, ఈ చుట్టూ ఏమన్నా తేడా వచ్చిందేమో చూద్దాం. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేశాను. ఈ చుట్టూ ఎలా వస్తుందో చూద్దాం. మ్యాపింగ్ పోయింది. మిర్రర్ కంప్లైంట్ అలాగే ఉంది కానీ మ్యాపింగ్ అయితే పోయింది. ఇంకా మ్యాపింగ్ వచ్చింది, ఇప్పుడు మ్యాపింగ్ రాలేదు. ఆ జంపర్ మార్చిన తర్వాత మ్యాపింగ్ రాలేదు. మ్యాపింగ్ వస్తుంది, మ్యాపింగ్ పోయింది. మిర్రర్ కంప్లైంట్ మాత్రం మామూలుగా పిక్చర్ రివర్స్లోనే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎంఐ టీవీలో మ్యాపింగ్ వచ్చిన కొన్ని స్కేలర్ మీద, టీకాన్ స్కేలర్ మీద మనం చేసుకోవచ్చు.
కానీ మిర్రర్ కంప్లైంట్ వస్తే బేగా అవ్వదు. చూడండి పిక్చర్ తిరగేసి వచ్చింది, రివర్స్లో వచ్చింది పిక్చర్. టీవీ రివర్స్లో ఉంది, ఇదేమో యాజిటీస్గా ఉంది పిక్చర్. మనం మిర్రర్ కంప్లైంట్ ఎలా చేయాలి అనేది కూడా ఒకసారి తెలియజేస్తాను. అయితే ఎలా ఉంది కాబట్టి దీన్ని మామూలు స్పీకర్లతో అది ఎక్కించేసిన తర్వాత అప్పుడు నేను రిమోట్లో ఎలా చేస్తానో ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంఐ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ తెచ్చాను, లోపల తెచ్చాను, ఇక్కడ ఆన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనకి రివర్స్లో ఆన్ అయ్యింది చూసారు కదా. ఇందాక జంపర్ మారిస్తే మ్యాపింగ్ పోయింది. మ్యాపింగ్ ఇప్పుడు బాగా పిక్చర్ బాగానే ఉంది, కానీ రివర్స్లో వస్తుంది పిక్చర్. ఈ రివర్స్లో పిక్చరు ఎలా చేయాలన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పేరింగ్ అడుగుతుంది, ఒకసారి పేరింగ్ చేసేద్దాం. పేరింగ్ అయిపోయింది. ఇప్పుడు రిమోట్ పని చేసేస్తుంది. రిమోట్ పని చేస్తుంది. అయితే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళాను, ఈ ఆప్షన్స్లోకి ఓకే చేశాను. ఓకే చేసినప్పుడు అడ్వాన్స్ సెట్టింగ్స్ వచ్చింది. ఇది అడ్వాన్స్ సెట్టింగ్స్. అడ్వాన్స్ సెట్టింగ్ ఓకే చేస్తే మనకి ఈ డివైస్ పర్ఫార్మెన్స్ అని ఉంది, అది ఓకే చేద్దాం ఒకసారి. అబౌట్ వచ్చింది. అబౌట్ కాకుండా డైరెక్ట్గా లాస్ట్కి వెళ్ళిపోతే రీసెట్ వచ్చింది. లాస్ట్లో రీసెట్ ఓకే చేస్తే రీసెట్టా లేదా క్యాన్సిల్ అని అడుగుతుంది. మనం రీసెట్ కొట్టేయడమే. రీసెట్ ఓకే చేసిన తర్వాత ఎరేజింగ్ ఎవ్రీథింగ్ అని వచ్చింది. ఎరేజింగ్ ఎవ్రీథింగ్ కొడితే ఇలా ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని వస్తుంది. పూర్తిగా ఆగిపోద్ది. దానికి అదే మళ్ళీ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఎరేజింగ్ అవుతుంది. పాత ప్రోగ్రామ్ అంతా ఎరేజ్ అయిపోయి మళ్ళీ డేటా లోడింగ్ అవి అప్పుడు ఆన్ అవుతుంది. అయిపోయింది. మళ్ళీ రెడ్ ఇండికేటర్ వెలిగింది, మళ్ళీ ఆన్ అయింది, కానీ రివర్స్లోనే ఉంది. మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. మనకి తిరగేసి వచ్చింది, మళ్ళీ కూడా రివర్స్లోనే వచ్చింది. ఒకసారి ప్లగ్ తీసి పెడదాం. మళ్ళీ స్టాండ్ బై ప్లగ్ తీసాను.
మళ్ళీ స్టాండ్ బై ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా మనకి రివర్స్లోనే ఆన్ అయింది. అయితే దీనికి మనం వెనకాతల జంపర్ మార్చాంగా, కొన్నింటికి జంపరు ఫస్ట్ దానికి తీసి రెండో దానికి పెట్టాం. రెండో దానికి పెట్టి రీసెట్ కొట్టాం. కొడితే రెండో దానికి పెట్టినప్పుడు మ్యాపింగ్ పోయింది తప్ప పిక్చర్ రివర్స్లో రాలేదు. పిక్చరు తిరగేసి వచ్చింది. కాబట్టి ఈసారి మళ్ళీ రీసెట్ కొట్టాలంటే జంపర్ తీసేయాలి. జంపర్ తీసి ఏం చేస్తానన్నది ఒకసారి చూద్దాం. ఉండండి, పిక్చర్ రివర్స్లోనే వచ్చింది. ఇప్పుడు ఇందాక పెట్టిన జంపర్ తీసాను జంపర్ ఇప్పుడు ఎంటీగా ఉంది. అక్కడ జంపర్లో దేనికి లేదు, రెండు ఖాళీగా ఉన్నాయి. చూడండి ఒకసారి, రెండు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సెట్ ఆన్ చేస్తాను. మళ్ళీ ఆన్ చేశాను. ఇప్పుడు కూడా పిక్చర్ రివర్స్లోనే వస్తుంది. మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈజ్గా సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళాను. సేమ్ ఇందాక ఎలాగైతే వెళ్ళామో సేమ్ అలాగే. కొన్నిసార్లు అబౌట్లోకి వెళ్ళినా సరే అయిపోద్ది. అబౌట్లోనే రీస్టార్ట్ ఉంటుంది. రీస్టార్ట్ కొట్టాను, ఓకే చేశాను రీస్టార్ట్. రీస్టార్ట్ అడిగింది, చూద్దాం ఒకసారి. రెడ్ లైట్ వెలిగింది ఇండికేటర్, కానీ తిరగేసే వస్తుంది పిక్చర్. చూడండి, రివర్స్లోనే వస్తుంది. రీస్టార్ట్ కొట్టినా సరే రివర్స్లోనే వస్తుంది. ఈ టైప్ సెట్లు కొద్దిగా ఓపిక బట్టి చేయాలి. ఓపిక లేకపోతే టీవీ మెకానికే చేయలేడు. మళ్ళీ కూడా సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. రీస్టార్ట్ కొడుతున్నాను మళ్ళీ. ఓకే చేశాను. ఈసారి ఎలా ఉందో చూద్దాం. ఈసారి జంపర్లు రెండేళ్ళకి జంపర్లు తీసాం. మేము దేన్ని కూడా కనెక్ట్ చేయలేదు. అది పెట్టకపోయినా మ్యాపింగ్ పోయింది. మళ్ళీ స్టాండ్ బైలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ కూడా రివర్స్లోనే ఆన్ అయింది. ఇప్పుడు కూడా యాజిటీగా రివర్స్లోనే వస్తుంది. రివర్స్లోనే వచ్చింది.
రిమోట్ పేర్ అయింది. ఇదంతా కామనే. ఎన్నిసార్లు చేసినా అలాగే వచ్చింది. ఇది ఈ సెట్. అయితే లాస్ట్ ప్రయత్నం ఇంకోటి ఉంది. లాస్ట్ ప్రయత్నం ఏంటంటే మనం వైఫై కనెక్ట్ చేసుకోవాలి. మన మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని వైఫై కనెక్ట్ చేసుకోవాలి నెట్వర్క్. కనెక్ట్ అయింది. ఈసారి బ్యాక్ వచ్చి ఇప్పుడు అబౌట్ కొట్టాలి. సిస్టమ్ అప్డేట్ కొట్టాను నేను. ఇది చెకింగ్ ఫర్ అప్డేట్ అని అడుగుతుంది. అప్డేట్ అవ్వాలి సెట్. అప్డేట్ అయిన తర్వాత ఎలా ఉందన్నది నేను మళ్ళీ కంటిన్యూ వీడియో పెడతాను. అంటే ఇది అప్డేట్ అయ్యేటప్పటికి చాలా టైం పడేస్తుంది కాబట్టి వీడియోలు అంత ఎక్కువైపోద్ది. ఓకే ఫ్రెండ్స్, అయితే మళ్ళీ దీనికి జంపర్ మార్చాను. జంపర్ మారిస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్లో ఎలా వచ్చిందో అలా వస్తుంది. ఒకసారి చూద్దాం. మ్యాపింగ్లోనే ఆన్ అయింది ఇది సెట్ మనకి. ఇది మళ్ళీ పేరింగ్ అడుగుతుంది. పేరింగ్ ఓకే అయింది. అప్డేట్ ఏమైనా ఉందని చూద్దాం ఒకసారి. అప్డేట్ ఫస్ట్ నెల చేసాము, ఇప్పుడు అదే విధంగా చేయాలి. వైఫై కనెక్ట్ చేశాను. నేను హాట్స్పాట్ కనెక్ట్ చేశాను దీనికి. ఇప్పుడు అబౌట్ కొట్టాను. ఇందులో అప్డేటింగ్ ఏమైనా ఉంటే చూపిస్తుంది. అప్డేటింగ్ ఏం లేకపోతే అప్డేట్ ఏం లేదని చెప్పేస్తుంది. ఇందాక అప్డేట్ చేసాం అంటే సాఫ్ట్వేర్ వేరే ఫైల్ వేసాను. ఈ ఫైల్ మీద అయినా సరే మనకి వస్తుందేమో. ఏం లేవు, అప్డేటింగ్ ఉంది. డేటెడ్ చెక్ అప్డేటింగ్ ఉంటుంది.
అయితే మళ్ళీ జంపర్ మారుస్తాను, జంపర్ మార్చి చూస్తాను సరే. ఆన్లో ఉండగానే జంపర్ మార్చాను, చూద్దాం సరే. ఈ వీడియోలు ఎంత ఎక్కువ వచ్చినా మరి తప్పదు, ఎందుకంటే కొన్ని బోర్డులు వెంటనే అయిపోతున్నాయి కానీ కొన్ని బోర్డులు మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడతాయి, కానీ సక్సెస్ అవుతుంది. రీసెట్ కొడుతున్నాను. ఓకే, రీసెట్ ఓకే, ఎరేజింగ్ ఓకే చేశాను. చూద్దాం ఈసారి లాస్ట్ ప్రయత్నం. చాలా సెట్లు చేశాను, ఇది ఒకటే అంత ఇబ్బంది పెట్టింది ఈ బోర్డు. చూద్దాం. ఓకే, వచ్చింది చూడండి. ఎంఐ మిర్రర్ ఆప్షన్ వచ్చింది చూసారా, రివర్స్లో వచ్చింది. మ్యాపింగ్ కూడా పోయింది. ఓకేనా ఫ్రెండ్స్, కాకపోతే ఈ బోర్డు కొద్దిగా ఇబ్బంది పెట్టింది, కానీ ప్రాసెస్ అంతా సేమే. చాలా బోర్డులు ఓకే అయిపోతాయి 90%. ఎక్కడో 1-2 బోర్డులు కొద్దిగా ఇట్లా సాఫ్ట్వేర్ ఫైల్స్ అవి కొద్దిగా ఇబ్బంది పెట్టినవి, బోర్డు కొద్దిగా రిపేర్ అవి ఉన్నవి, ఇటువంటివి ఏమైనా ఉంటే కొద్దిగా ఫస్ట్ ఇబ్బంది పెడతాయి. తర్వాత నేను ఫైల్ వేసిన చేత ఆ ఫైల్ కూడా సేమ్ బోర్డు ఫైల్ వేస్తే సేమే వచ్చింది మళ్ళీ, కానీ ఇప్పుడు ఓకే చేస్తే ఓకే అయింది. ఇప్పుడు అంతా సరిపోయింది. చూడండి సాఫ్ట్వేర్ కూడా మారిపోయింది. ఇందాక రౌండ్గా తిరిగేది, ఇప్పుడు అలా కాకుండా ఇలా వచ్చింది. న్యూ వెర్షన్ సాఫ్ట్వేర్ కింద వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్లీ కరెక్ట్గా సరిపోయింది. లోగో లేటెస్ట్ వెర్షన్ వచ్చింది. బూటింగ్ కూడా అది ఫస్ట్ది సాఫ్ట్వేర్ వేయకముందు రౌండ్గా తిరిగేది, ఇప్పుడు ఇలా వచ్చింది. మ్యాపింగ్ పోయి పిక్చరు రివర్స్లో కూడా వస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. చూసారు ఫ్రెండ్స్, ఈ మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకా బూటింగ్ అయ్యే వరకు వీడియో కంటిన్యూ చేద్దాం. కొన్ని అనివార్య కారణాల వల్ల నా ఛానల్ స్టార్టింగ్లో వచ్చే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఆడియో అది కొన్ని అనివార్య కారణాల వల్ల కట్ చేయడం జరిగింది. అందుకు చింతిస్తున్నాను, కానీ త్వరలో దానికి మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేసి న్యూ మ్యూజిక్ యాడ్ చేసి మళ్ళీ ఛానల్కే కనెక్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, టీచింగ్ ఓకే ఫ్రెండ్స్, అంతా ఓకే అయిపోయింది. చూడండి, ఎంఐ 32లో ఒకవేళ ఎప్పుడైనా ప్యానల్ దానికి మనకి సరే బ్రేకేజ్తో వచ్చినప్పుడు సరైన ప్యానల్ లేకపోతే వేరే కంపెనీ ప్యానల్ వేయవలసి వచ్చి పిక్చర్ రివర్స్లో వస్తే, మిర్రర్ ఆప్షన్ లేకుండా రివర్స్లో వచ్చిన మ్యాపింగ్ వచ్చిన ఇలా నేను చెప్పిన అప్డేట్ ప్రకారం చేస్తే సక్సెస్ అవుతుంది. అయితే ఈ కస్టమర్ ఇది బ్రేకేజ్ సెట్ వాళ్ళది కొంచెంగా రన్నింగ్లో సెట్టే, కానీ అది నార్మల్ ఆండ్రాయిడ్ కాదు. ఆ ప్యానల్ ఇందులో వేయమని తెచ్చుకున్నాడు, మనం చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.